హాయ్ ఆల్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కోసం తెలుసుకుందాం. ప్రతి ఇంటర్వ్యూలో మనకు అడిగే మొట్టమొదటి ప్రశ్న టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అనే దాన్నే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అడుగుతారు ఫస్ట్. సో దాన్ని మనం ఎలా చెప్పాలి, దాన్ని ఎలా చెప్తే మనకి ఇంటర్వ్యూలో బెటర్గా ఉంటుంది, మన ప్లేస్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి మన టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ని ఈ వీడియోలో చూడండి, ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. సో ఫస్ట్ మనం మన పేరుతో స్టార్ట్ చేయాలి. తర్వాత మనం మన ప్లేస్ ఇన్ఫర్మేషన్ని చెప్పాలి. తర్వాత ఎడ్యుకేషన్, జాబ్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మనం ఇంతకుముందు ఎక్కడైనా ఏ కంపెనీలోనైనా జాబ్ చేసున్నా, లేకపోతే ఫ్రెషర్ అయినా, ఎక్కడ జాబ్ చేయకపోయినా కూడా దాన్ని కూడా మనం ఇందులో మెన్షన్ చేయొచ్చు. తర్వాత మన ఫ్యామిలీ గురించి షార్ట్లో చెప్పాలి, అంతే చిన్నగా చెప్పాలన్నమాట. మన ఫ్యామిలీ కోసం మన ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది ఇలా అని చెప్పచ్చు. ఇప్పుడు మన నేము, ప్లేస్, ఎడ్యుకేషన్, జాబ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యామిలీ గురించి ఏ విధంగా చెప్పాలో చూద్దాం. My name is Chetan. I live in Mumbai. I have done my BSc in chemistry. I have 2 years experience in teaching chemistry. I live with my family in Mumbai. Why are you looking for a job change? మీరు జాబ్ని ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, పాత జాబ్ని వదిలి ఎందుకు కొత్త జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడుగుతారు. వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్? సో దానికి మనం ఎలా సమాధానం చెప్పాలంటే, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ప్రీవియస్ ఆర్గనైజేషన్ బికాజ్ ఐ హ్యావ్ లర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దేర్. నేను పనిచేసిన పాత కార్యాలయం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. According to me, changes are necessary for everyone to enhance your skills. నా ప్రకారం చేంజ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో మనం చేంజ్ అయ్యి మన తాలూకా గ్రోత్ని పెంచుకోవడానికి చేంజ్ అనేది కంపల్సరీగా అవసరమని నేను బిలీవ్ చేస్తాను. మన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, లైక్ నాలెడ్జ్, పర్సనల్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్. ఇలా మన స్కిల్స్ని పెంచుకోవచ్చు. దానికోసం చేంజ్ అనేది కంపల్సరీగా అవసరం. అండ్ మీ ఆర్గనైజేషన్లో నేను ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే, యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ ఐ క్యాన్ లెర్న్ మోర్. యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ ఐ క్యాన్ లెర్న్ మోర్. నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి మీ ప్లాట్ఫామ్ నాకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా చెప్పాలి వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ జాబ్ చేంజ్ అంటే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ప్రీవియస్ ఆర్గనైజేషన్ బికాజ్ ఐ హ్యావ్ లర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దేర్. అకార్డింగ్ టు మీ, చేంజెస్ ఆర్ నెసరీ టు ఎవ్రీవన్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ లైక్ పర్సనల్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్, నాలెడ్జ్. Your organization is a good platform where I can learn more. What are your strengths? మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు దానికి మనం ఆ స్ట్రెంగ్త్ కేటగిరీలోకి ఏమేమి వస్తాయంటే, హార్డ్ వర్క్, హానెస్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఆప్టమిస్టిక్, ఫాస్ట్ డెసిషన్ మేకింగ్. అందరిలో నేనే ఎక్కువగా డెసిషన్స్ని వేరంగా, టైం ఎక్కువగా తీసుకోకుండా చేయగలను డెసిషన్స్ అని ఉంటుంది కదా. సెల్ఫ్ మోటివేటెడ్, నేను ఇంకొంతమందికి మోటివేట్ చేయగలను, ఇలా వర్క్ ఎలా చేయాలి ఏంటి అని. సో ఇవన్నీ స్ట్రెంగ్త్ కిందకు వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఈ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అనే క్వశ్చన్కి, ఐఎమ్ హానెస్ట్, self-motivated and hard-working person with positive attitude towards my career and life. నేను చాలా హానెస్ట్గా ఉంటాను అండ్ సెల్ఫ్ మోటివేటెడ్. అదేవిధంగా హార్డ్ వర్కింగ్ పర్సన్, నేను చాలా కష్టపడి పనిచేస్తాను.
సో పాజిటివ్ యాటిట్యూడ్, ప్రతిసారి నేను పాజిటివ్ యాటిట్యూడ్ని చూపిస్తాను. నా కెరీర్కి కానీ నా లైఫ్లో కానీ పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటాను. నెగిటివ్ యాటిట్యూడ్ అనేది దగ్గరికి కూడా రానివ్వను అనే రకంగా చెప్పాలి. సో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, దీనికి మనం చెప్పే విధానం ఎలా ఉండాలంటే ఐఎమ్ హానెస్ట్, సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మై కెరీర్ అండ్ లైఫ్. ఈ విధంగా చెప్పాలి. వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, మీ తాలూకు బలహీనతలు ఏమిటి అని అడుగుతారు. సో వాటిలో మనం ఏం చెప్పాలంటే ఐఎమ్ గెటింగ్ నర్వస్ వెన్ టాక్ టు స్ట్రేంజర్స్, నేను ఎవరితోనైనా నాకు తెలియని వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతానంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్, నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడతానని చెప్పచ్చు. ఐఎమ్ సెన్సిటివ్, మోర్ టాకెటివ్ అంటే నేను చాలా మాట్లాడతాను, నేను అసలు వాగుడికాయలాగా వాగుతూనే ఉంటాను అంటారు కదా, మోర్ టాకెటివ్. ఇంకా చెప్పాలంటే ట్రస్ట్ పీపుల్ వెరీ క్విక్లీ, నేను ఎవరినైనా వేరంగా నమ్మేస్తాను అని చెప్పచ్చు. టేక్ డెసిషన్స్ వెరీ క్విక్లీ, నేను వేరంగా డెసిషన్స్ తీసుకుంటాను. తర్వాత ఇంకా ఏం చెప్పచ్చు అంటే ఐ కాంట్ సే నో వెన్ సమ్వన్ ఆస్క్ ఫర్ హెల్ప్, ఎవరైనా నాకు హెల్ప్ అడిగినప్పుడు, ఎవరైనా నాకు సహాయం అడిగినప్పుడు నేను నో చెప్పలేను, అది నాకు ఒక పెద్ద వీక్నెస్ అనమాట అని చెప్పచ్చు. సో దీన్నే ఈ వీక్నెస్ని మనం ఎలా మెన్షన్ చేయాలి అని అంటే, సెంటెన్స్లో ఎలా మెన్షన్ చేయాలి అని అంటే ఐ కాంట్ సే నో వెన్ సమ్వన్ ఆస్క్ ఫర్ హెల్ప్, ఐఎమ్ ఎ బిట్ లేజీ in which I am not interested, and I am more talkative person, and I am taking decisions very quickly. ఇలా కూడా చెప్పచ్చు. సో చాలా షార్ట్ ఫామ్లో సింపుల్గా చెప్పాలి అంటే ఐ కాంట్ సే నో వెన్ సమ్వన్ ఆస్క్ ఫర్ హెల్ప్, I am a bit lazy in which I am not interested. వాట్ ఆర్ యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్, వాట్ ఆర్ యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్, మీరు శాలరీ రిక్వైర్మెంట్స్ని ఏం ఆశిస్తున్నారు ఈ కంపెనీ ద్వారా. సో అప్పుడు మనం ఏం చెప్పాలంటే, దానికి మనం ఏం చెప్పాలంటే వాట్ ఆర్ యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్ అన్న క్వశ్చన్కి మనం ఏ విధంగా సమాధానం చెప్పచ్చు అనే దానికి వస్తే ఐఎమ్ ఏ ఫ్రెషర్, శాలరీ ఈజ్ నాట్ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ మీ, this is a big platform to start my career and I also want to improve my knowledge and skills and gain experience, so I expect a considerable salary according to my ability and your company norms which will fulfill my needs అని చెప్పచ్చు. దీని అర్థం ఏంటంటే ఐఎమ్ ఏ ఫ్రెషర్, నేను ఈ కంపెనీకి కొత్త, శాలరీ అనేది నా ప్రయారిటీ కాదు, ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు దొరకడం చాలా అదృష్టం, ఈ ప్లాట్ఫామ్ దొరికినందువలన నేను నా కెరీర్ని చాలా ఇంప్రూవ్ చేసుకోగలను, నా నాలెడ్జ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఈ కంపెనీ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ కంపెనీలో ఏమైతే శాలరీ తాలూగా కన్సిడరబుల్ ఉందో అదే నాకు మీ నామ్స్ ప్రకారం ఏ శాలరీ అయితే మీరు ప్రిఫర్ చేస్తున్నారో ఆ శాలరీకి నేను జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పచ్చు. వాట్ ఆర్ యువర్ కెరీర్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. మన కెరీర్ గోల్స్ ఏంటి అని అడిగినప్పుడు మనం దాన్ని షార్ట్ టర్మ్లో చెప్పచ్చు, లాంగ్ టర్మ్లో చెప్పచ్చు. దాన్ని మనం సెంటెన్స్లో ఎలా చెప్తామంటే మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ రిక్వైర్డ్ కంపెనీ వేర్ ఐ కెన్ యూటిలైజ్ మై స్కిల్స్ and improve my career path. My long-term goal is to be in respectable position in that organization. నా షార్ట్ టర్మ్ గోల్ అనేది రిక్వైర్డ్ కంపెనీలో జాబ్ చేయాలి అనేది నా షార్ట్ టర్మ్ గోల్. నా యొక్క షార్ట్ టర్మ్ గోల్ అనేది నేను రిక్వైర్డ్ కంపెనీలో వర్క్ చేయాలనేది అండ్ నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని నా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి అనేది నా షార్ట్ టర్మ్ గోల్.
అండ్ నా లాంగ్ టర్మ్ గోల్ వచ్చి నేను రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలి ఆ కంపెనీలో. నేను ఏదైతే జాబ్ని రిక్వైర్డ్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నానో ఆ కంపెనీలో నేను రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలనేదే నా లాంగ్ టర్మ్ గోల్. మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ రిక్వైర్డ్ కంపెనీ వేర్ ఐ కెన్ యూటిలైజ్ మై స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ మై కెరీర్ పాత్. మై లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ టు బి ఇన్ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. వై షుడ్ ఐ హైర్ యూ? వై షుడ్ ఐ హైర్ యూ? నేను నిన్నే ఎందుకు తీసుకోవాలి జాబ్లోకి అనే క్వశ్చన్ ఒకటి అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? మీ నాలెడ్జ్ని షేర్ చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వాటిని షేర్ చేయండి. కెరీర్ గోల్స్ని చెప్పండి. అండ్ స్కిల్స్, ఈ జాబ్కి సరిపడే స్కిల్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మీరు చెప్పొచ్చు. దాన్ని మనం ఎలా చెప్పాలంటే, Sir, I am a fresher. I can do hard work for my organization and I will put all my efforts for the good progress of my organization. I can finish the work given to me on time and try to fulfill all the needs of the company from me. సార్, నేను ఒక ఫ్రెషర్గా ఉన్నాను. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను ఈ ఆర్గనైజేషన్ కోసం. అండ్ నేను మొత్తం నా ఎఫర్ట్స్ అంతా పెట్టి ఈ ఆర్గనైజేషన్కి మంచి ప్రోగ్రెస్ని ఇవ్వడానికి అండ్ పంక్చువల్గా ఉండడానికి అండ్ నాకు ఇచ్చిన వర్క్ని నేను ఇన్ టైంలో మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఈ కంపెనీ నా నుంచి ఏమైతే కోరుకుంటుందో, నేను ఏ విధంగా జాబ్ చేయాలి అనుకుంటుందో ఈ కంపెనీ, ఆ విధంగా నేను ఈ కంపెనీకి జాబ్ చేస్తాను అనే రకంగా చెప్పాలి. Sir, I am a fresher. I can do hard work for my organization and I will put all my efforts for the good progress of my organization. Being punctual and sincere, I can finish the work given to me on time and try to fulfill all the needs of the company from me. అని చెప్పొచ్చు. Why do you want to do work with our company? మా కంపెనీకే మీరు ఎందుకు పని చేయాలనుకుంటున్నారు, మా కంపెనీలోనే మీరు ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు అనేదానికి మీరు ఆ కంపెనీ గురించి ఏం తెలుసుకున్నారో అది చెప్పండి. తర్వాత మీ యొక్క లాంగ్ టర్మ్ అండ్ కెరీర్ గోల్స్ని చెప్పండి. సో దాన్ని ఎలా చెప్పాలంటే, Sir, it's a great privilege for anyone to work in a reputed company like yours. When I read about your company, I found that my skills are matching your requirements where I can showcase my technical skills to contribute to the company's growth. ఇలా చెప్పాలి. దాని యొక్క మీనింగ్ ఏంటంటే, సార్ మీ యొక్క కంపెనీ టాప్లో చాలా రెప్యూటెడ్ కంపెనీ. సో మీ కంపెనీ గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, మీ కంపెనీలో వర్క్ చేయడానికి సరిపడా స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను. సో నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం ద్వారా నా యొక్క స్కిల్స్ని గ్రో చేసుకోవచ్చు. నా యొక్క స్కిల్స్ని మీకు ఉపయోగపడేలా చేసి నేను మీ కంపెనీ గ్రోత్కి సహాయపడగలను అని చెప్పాలి. సో దాన్ని మళ్ళీ సెంటెన్స్లో ఎలా చెప్పాలంటే, Sir, it's a great privilege for anyone to work in a reputed company like yours. When I read about your company, I found that my skills are matching your requirements where I can showcase my technical skills to contribute to the company's growth. ఇలా చెప్పాలి. సో ఈ విధంగా మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్కడ అడిగే మొట్టమొదటి ప్రశ్న టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను డిస్క్రైబ్ చేసిన విధంగా మీరు డిస్క్రైబ్ చేయండి.